ఇలాంటి బేసిక్ మల్టీమీటర్స్ వీటిలో ఉన్న బ్యాటరీ ఎప్పుడైతే ఫుల్గా డిశ్చార్జ్ అయిపోతుందో అప్పుడు మనం కొత్త బ్యాటరీకి మార్చుకోవాలనేసి మనకు కొన్ని ఇండికేషన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్ని డయోడ్ ఆర్ కంటిన్యూటీ మోడ్లో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్రోబ్స్ని షార్ట్ చేసినప్పుడు మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ మనకి బ్యాటరీ సింబల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే మనం బ్యాటరీ అనేది చేంజ్ చేసుకోవాలని ఇండికేషన్ అనమాట. అలాగే ఇక్కడ నేను DC వోల్టేజ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ బ్యాటరీ సింబల్ చూపిస్తున్నాం ఇక్కడ కూడా. అలాగే మనం ఏదైనా మెజర్ చేద్దాం చూసినా మనకి రాంగ్ వాల్యూస్ అనేవి వస్తాయి. కొంచెం ఎక్కువ లేకపోతే కొంచెం తక్కువ అయితే వస్తాయి అన్నమాట. యాక్యురేట్గా అయితే రావు. సో మనం ఓల్డ్ బ్యాటరీని తీసి న్యూ బ్యాటరీని అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూస్ తీసేసి బ్యాక్ ప్యానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. లోపల మనకి 9V నాన్ రీచార్జబుల్ బ్యాటరీ అయితే ఉంది. ఇది మనం తీసేద్దాం. ఇది వచ్చేసి మనందరికీ తెలిసిన 9V HW బ్యాటరీ. దీన్ని నీట్గా ఓల్డ్ బ్యాటరీ ప్లేస్ అయితే పెట్టేద్దాం. పాజిటివ్ నెగిటివ్ పోలారిటీ కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా వర్క్ అవుతుందో చూసుకొని మళ్ళీ బ్యాక్ ప్యానల్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి కంటిన్యూటీ మోడ్లో బ్యాటరీ సింబల్ అయితే చూపించట్లేదు.